హాయ్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి హైటెక్ సిటీలో ఉన్న వోల్ట్ మోటార్ సైకిల్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో ఉన్నాను. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఫ్రెండ్స్ టోటల్గా 9 మెంబర్స్ ఎట్ ఎ టైము 9 హిమాలయన్స్ తీసుకుంటున్నారు. హిమాలయన్ న్యూ బైక్ 450cc. సో 9 బైక్స్ అయితే లైన్గా ఇట్లా రెడీ చేసి ఉంచారు. అరౌండ్ 7:15 అవుతుంది ఇప్పుడు టైము. సో ఈ 9 బైక్స్ ఈరోజు అన్వీల్ చేసి ఏ కంగ్రాచులేషన్స్. నీ బైక్ దగ్గర నువ్వే నిలబడ్డావు. వెరీ గుడ్. అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ట్రిపుల్ అన్ని కలర్స్ ఇక్కడ కవర్ అయిపోయినాయా? నిఖిత్ అన్ని కలర్స్ ఇక్కడే ఉన్నాయా? ఇంకేమన్నా కలర్ మాత్రం లేదా? ఒక కలర్ లేదు. ఓకే. టోటల్ గా ఏంటిదా కలర్? అది హిమాలయన్ సాల్ట్. ఓకే, నైస్. నిఖిత్ ఇక్కడే షోరూంలోనే ఉంటాడు. ఎనీ అసిస్టెంట్స్ లేకపోతే ఏమన్నా బుక్ చేయాలన్నా కూడా హెల్ప్ చేస్తాడు. యాక్చువల్గా నిఖిత్ వేరే వర్క్ చేస్తాడు. ఏం వర్క్ చేస్తావు? బిజినెస్ చేస్తాడు. సో ఇది ఒక ప్యాషన్ అన్నమాట, బైకింగ్. సో ఒకసారి అన్ని బైక్స్ అన్ని క్లోజప్లో చూసేసొద్దాం. ఏం సార్, నువ్వు ఏం చేసినా నేను హైలైట్ చేస్తాయి. ఇదేంటి కలర్? ఇది కాఫీ బ్లూ. బాగుంది, కొద్దిగా వెరైటీగా ఉంది. ఇది ఈవెన్ సీట్ కలర్స్. ఇదైతే రెగ్యులర్. అది హ్యాండిల్ బ్లాక్ మోస్ట్ వాంటెడ్ ఇదే ఉన్నట్లేదు కలర్ కదా. అండ్ ఈ బైక్ వచ్చేసి తులసిది. హాయ్ తులసి, కంగ్రాట్స్. ఇది ఒకటే కలర్ కదా? 2 కాజా బ్రౌన్, 2 ఇండియా బ్లాక్, 2 పాపీ బ్లూ, 1 వైట్. ఓకే, ఇది వైట్. ఇది సో రియల్ హిమాలయన్. హాయ్ ప్రవీణ్. హాయ్ ఆనంది. కంగ్రాట్స్. కంగ్రాట్స్ అన్న. Guys, please start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. యాక్చువల్గా ఈరోజు తులసికి ఈరోజు తీసుకోకూడదంట, కాకపోతే ఇంకా అందరితో పాటు తీసుకుంటున్నాడని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేశాడనమాట ఇది ఆన్ చేయమని. హవెవర్, కంగ్రాచులేషన్స్ తులసి. వెల్కమ్ టు ద అడ్వెంచర్స్ క్లబ్. 3 ఆగరే వీళ్ళెవరు ఆగరే వీళ్ళెవరు
సో టోటల్గా ఇప్పుడు 4 కలర్స్ ఇక్కడ ఉన్నాయి. అంటే ఇది 5 కలర్స్ రిలీజ్ అయినాయి. 5లో 4 కలర్స్ ఇక్కడే ఉన్నాయి. సో 5th కలర్ ఏంటంటే హిమాలయన్ సాల్ట్. సో హిమాలయన్ సాల్ట్కి ఇక్కడ ఈ బ్లూ బదులు పింక్ కలర్ వస్తుంది. అదొకటే డిఫరెన్స్. మిగతా అంతా సేమ్ దీనిలోనే ఉంటుంది. అండ్ మీకు ఈ బైక్స్లో ఏ బైక్ నచ్చింది ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఏ కలర్ నచ్చింది? దీని ప్రైస్ ఎక్కువ ఈ కలర్కి. అండ్ దీనిపైన కంప్లీట్ హిమాలయన్ స్టిక్కర్ కూడా ఉంది. ఎవరి బండ్లు వాళ్ళే తీసుకెళ్ళండి. నెంబర్ కూడా లేదు కదా ఇప్పుడు గుర్తుపట్టడానికి. సో తులసి బైక్ నేనే తీసుకొని వస్తున్నాను, ఎందుకంటే తులసి రోజు బైక్ తీయకూడదంట. అండ్ తులసినేమో మన కార్ తీసుకొని వస్తున్నాడు. తను ఒక 2-3 డేస్ తర్వాత పూజ చేయించుకొని అప్పుడు తీసుకొని వెళ్తాడు. సో అప్పటిదాకా బండి మన ఇంట్లో పార్కింగ్లో ఉంటుంది. బండి తీసుకోగానే ఎందుకైనా మంచిది సేఫ్ సైడ్. తులసి మళ్ళీ వచ్చి తీసుకెళ్ళేదాకా పెట్రోల్ ఉంటుందో లేదో డౌట్ వచ్చింది. 500 అందుకే ఒకసారి పెట్రోల్ కొట్టించుకొనే వెళ్దామని పెట్రోల్ పంప్కి వచ్చా. రావడమే చాలా దూరం వచ్చిన తర్వాత కానీ 6 గేర్స్ వేయడానికి కుదరలేదు సిటీలో. సేమ్ నా బండి లాగానే. కాకపోతే నా బండి ఏంటంటే కొద్దిగా గ్యాప్ తీసుకొని కొంచెం గ్యాప్ను కూడా స్పీడ్కి వెళ్ళి మళ్ళీ మార్చుకోవచ్చు. ఇంకా కొత్త బండి కదా అంత స్పీడ్గా వెళ్ళకూడదని చెప్పి కొద్దిగా స్లోగా వెళ్తున్నా. అంటే షోరూమ్ నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్తుంది కదా. ఈ చీకట్లో ఈ బ్లాక్ కలర్ అస్సలు కనిపించట్లేదు గోప్రోలో. హాయ్ విని. అవునా? అవును. వచ్చిందా? కనిపించిందా? అవును. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏం లేదు. ఇది కంపెనీ నుంచి రావడమే ఇట్లా ఫుల్లీ లోడెడ్ వస్తుంది. అది కూడా వస్తుంది. ఇన్ని బాగుందా? వర్సెస్ పంపించేద్దామా వద్దా? పెద్ద బండి అది పంపించేద్దామా? ఇది పంపించేద్దామా? ఇదే పంపిద్దాం. బాగుంది కదా? అదే దీంట్లో అస్సలు రావట్లేదు నైట్ విజన్. స్టార్ట్ చేసి ఇచ్చా. సో ఇది ఈరోజు వ్లాగ్. ఇది 9 బైక్స్, అది కూడా రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 బైక్స్ ఎట్ అ టైం తీసుకున్న ఫస్ట్ టైం నేనైతే చూడటము. ఇంతకుముందు కూడా 9 బైక్స్ ఒకటేసారి తీసుకోవడం నేను ఎక్కడ చూడలేదు. సో వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. శ్రీల్ సక్సెస్.